కొండల పడవ సాగు కూడి మేటీలు సదుల పడవ యారి కూడి మేటీలు ఎటు కొండల పడవ తయారు చేస్తున్నాడు మానవాడు తయారు చేసినాడు అదిగో నీ మేటీలు తయారు చేసినావు మా శత్రు మేటీల మీద చూపినాడు చూస్తే అయినా ఏమి చేసినా మాయమావో కవలాలు చుట్టి అయినా కంట కంట కాయలు 3 కవలాలు చుట్టి ఆకలాలు ఆటలో అమ్మమ్మ రామచంద్రని ఇంకా బాధ పెడుతున్నాడు అయినా అమ్మా నీ ఆకలి మా వల్ల కాదు మా విషయం కాదు అమ్మా చూసినావా నిన్ను దేశం చూసి పెడతాం ఇడిచిపెట్టినారు మరి పడతారు 3 నడులు పడతారు అమ్మా ఊరు కొద్దు కూడా మేనాడికి అలాగయ్యేలాగుంటే అమ్మా నువ్వే రాయ చదువుకుని వాళ్ళకి మనకు తెలీదా మొత్తం అన్ని సార్లకి వెళ్ళిపోతుంది మొత్తం తీసుకొని పంపించారు వెళ్ళిపోద్దా నాది నీటికి వస్తున్నాడు కదా చాలా మాకు తెలియదు అది చూసి ఏమయ్యా దగ్గర అయినా ఆవు పాలుందా ఆవు మూడు ఉందా ఆవు దత్తుతుందా నేనేమి దేవతల వారు అయినా మా దైవం గారు ఊదొచ్చలే నా పొగరాని ఎప్పుడైతే ఉన్నటువంటి భాగంలో అయినా శంకరుడు ఎప్పుడైతే ఏమి చేస్తున్నాడు ఓమని ఓంకారణాలు చదివినాడు 5 మంత్రాలు ఎక్కువ చదివినాడు దానిలో ఈ 3 కోరికలు చేస్తున్నాడు అయినా మంత్రాలు బట్టి కయ్యావును సృష్టించుతున్నాడు శంకరుడు సృష్టించి అయినా ఆ యావును మట్టిగా అయ్యా దేవతల వారి దగ్గర చూసిన అలాగే మట్టిగా అయినా ఆవును సృష్టించి ఆవు కాపలాకి అయినా అలా ముగ్గురు అన్నదమ్ములు అన్నదమ్ములు 3 రోజులు
నా బ్రహ్మదేవుడు నింపుతాడే బ్రహ్మదేవుడు నింపితే గంగావరం నింపితే నింపితే అష్టాదునికి వెళ్తున్నారు అష్టాలు నింపితే దోనాదునికి వెళ్తున్నారు నాయన నేనేమి చేసి నారాయణ తిరిగి ఈ ఆవుతో చెదలు పడినాక ఆ రోజల్లా కాశీ కాపాడి ఆవును తోలుకొచ్చినాడు అయినా నా యవదండికి తోలుకొచ్చినాడా అలాగే బట్టిగా అయినా చూసినావా కృష్ణమూర్తి వాట అయినా మగలాది నింపితే దోనాది వెళ్తున్నాడు దోనాది నింపితే తెచ్చుకొని మొత్తం వేసుకుంటూ కాశీ తిరిగిపోయింది అదే నెరవేలేదు కదా నరపెట్టుద్ది ఎక్కడి మీద వచ్చాను బోర్ మీద వచ్చాను టైం ఉంది అలా మామూలు చూద్దాం మామూలు శంకరుడు ముందురాజు మూడో రోజు ఆవు నింపితే ఆయన ఆ ఆవుని తోలుకొని పార్వతీ ఎప్పుడైతే శంకరుడు కూడా ఆవు నింపినాడు ఆవు పారిపోతున్నాడు ఆవు ముందరికి వెళ్ళి ఆ మొర మీద కొట్టి వెనక తిప్పి ఆవుని మేపుతున్నాడు శంకరుడు మేపితే ఆయన ఎప్పుడైతే ఆవుని మేపగాని పార్వతీదేవి చల్లాటం పట్టుకోనవో శంకరుడిగా చూసినావా ఎప్పుడైతే పార్వతీదేవి ఒట్టుకొని సల్లని ఒట్టుకొని వచ్చింది శంకర్ కూర్చుంటే ఆవు దగ్గరికి పారిపోతున్నాడు పారిపోతుంటే పరిగెత్తి పరిగెత్తున్నాడు పడిపోతే ఆనాడు కొట్టుగా
కొన్ని కన్ను వాడిని కొన్ని కాళ్ళు వాడిని వారి తల్లి దేవతలా బాగా చేస్తారు కదా మావాడు తీసేది మరి మామూలు పళ్ళు మోపించినాక తీసి మట్టిగా అయినా గంగా అలాగే మట్టిగా ఆయన రామోద్రాజు ఈ పార్వతీదేవి రాముడు తోడుకొని వస్తున్నా శంకరుడికి ఎదురుగా అరే నాయన ఆయన కాదు వాడు వాడు కొడుతుంది కూడా మన చేత చేసిన రోజు కొడుకోలేదు 5 చదువు నేను అయినా ఇంకొక 5 వచ్చాను వాళ్ళిద్దరు గించుకున్నాక అప్పుడు పని అయిపోయింది ఇంకొకడు వచ్చాడా ఇంకొకటి అదే మనగా రాడు 3 కలిసి